భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల అఖిల భారత స్థాయి ముగింపు ఉత్సవాలు. చలో సిపిఐ బహిరంగ సభ హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు. ఖమ్మంలో హాజరవుతున్న లక్షలాది మంది. స్థానిక నర్సంపేట పట్టణం యందు ఈరోజు 18 జనవరి 2026 ఆదివారం రోజున నర్సంపేట సివిల్ సప్లై హమాలీ కార్మికుల గోదాం ప్రాంగణం యందు రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్తున్న కార్మికులు. ఖమ్మం జిల్లా పట్టణంలో జనసేన కవాతు ఎస్ఆర్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటలకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని శాంబశివరావు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బహిరంగ సభకు తరలి వెళ్తున్న కార్మిక ప్రయాణ వాహనాలకు జెండా ఊపి తరలించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు గుంపెల్లి మునీశ్వర్, బాక్కెర కిషోర్, రాయరాకుల సతీష్, తిప్పటి కుమారస్వామి, తిప్పటి వీరస్వామి, కొత్తగట్టు నరసింహ, దేవులపల్లి అనిల్, దేవులపల్లి ప్రభాకర్, మిట్టపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం 18/1/2026 రోజున ఖమ్మం జిల్లాలో శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో జరిగేటువంటి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నర్సంపేట సివిల్ సప్లై గోదాం హమాలీ కార్మికులు ఈరోజు ఆ మహాసభకు సమావేశానికి వెళ్ళటకు మనం బయలుదేరి వెళ్తున్నాం. ఇది 100 సంవత్సరాలుగా ఈ సిపిఐ పార్టీ ముగింపు సందర్భంగా మరి ఖమ్మంలో జరిగే ఎన్ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్లో జరిగేటువంటి 5 లక్షల మంది టార్గెట్తోని మా రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క ముగింపు సభకు సివిల్ సప్లై హమాలీ కార్మికులు వివిధ తెలంగాణ వ్యాప్తంగా అన్ని రంగాలలో పనిచేసే కార్మిక వర్గం, మరి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, మరి అభిమానులు మరి పాల్గొని ఇది విజయం తీయడానికి మనందరూ కూడా సహకరించడానికి అందరూ వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మరి 40 దేశాల నుంచి వెళ్ళి మరి ప్రతినిధులుగా రావడం జరుగుతూ ఉన్నది. సిపిఐ పార్టీ మరి గతంలో మిగతా పార్టీలన్నీ ఎర్ర జెండా అనేది లేదు, అయిపోయింది, దీన్ని కాలగర్భంలో కలిసిపోయింది అనేది చెప్పేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఇలా కమ్యూనిస్ట్ పార్టీగా మా సత్తా ఏంటిదో చూపించడం కొరకు కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడానికి సన్నద్ధమై యొక్క ముగింపు సభకు వెళ్తున్నామని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.